మొగ్గలోనే తుంచాల్సినటువంటి బాధ్యత అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు గారి మీద ఉంది. ఈటెల రాజేందర్ మాట్లాడింది మామూలు మాటలు కాదు, ఓ రకంగా తీవ్ర తిరుగుబాటుతో మాట్లాడినట్టు. తన వెనకాల ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఒక చోట ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్యాచ్, బట్ వాళ్ళు ఆశించిన ఓట్లు తేలేకపోయిన బ్యాచ్ బీజేపీ పాత వాళ్ళు. 1700 1800 వచ్చినాయి అంటే అంతే కదా. అదే ప్లేస్లో ఇప్పుడు కొత్తగా వచ్చి రావడం వల్ల ఏకంగా గెలవడం, సరే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓడి ఏకంగా పార్లమెంట్ స్థానం మాత్రం గెలవడం, ఇది ఈటెల రాజేందర్ విషయంలో జరిగింది. అక్కడ ఆయనకు విపరీతమైనటువంటి టీం ఉంటుంది. వాళ్ళతో పోల్చుకుంటే ఒక 5% 10% ఉంటుంది బీజేపీ. కాబట్టి అక్కడ ఎక్కువగా ఆశిస్తాడు ఆయన. కానీ సమస్య ఏంటంటే పాతోళ్ళనందరినీ వదిలేసేసి వీళ్ళని పెట్టుకోలేరు కదా. ఈ ఇద్దరి మధ్యన సమన్వయం చేయలేకపోయారు. ఫలితమే అక్కడ పెరుగుతోంది గ్యాప్. అదే సందర్భంలో బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ వెళ్ళటం, బండి సంజయ్ని దెబ్బతీసే ప్రయత్నం చేయటం, దానికి ఈయన రివర్స్. బండి సంజయ్ని అధ్యక్ష స్థానంలో ఓడపీకించింది ఈటెల రాజేందర్ అన్నది ఈటెల రాజేందర్ టీమే ప్రచారం చేసుకుంది. ఆ ప్లేస్ ఈటెల రాజేందర్ వచ్చేస్తున్నాడు అనుకున్నారు. అప్పుడు కిషన్ రెడ్డిని పెట్టడంతో నిరాశపడ్డారు. ఈ దఫా అనుకున్నారు, ఈ దఫా రామచంద్రరావుని పెట్టడంతో నిరాశపడ్డారు. ఇక్కడ సమస్యలో ఏంటంటే ఖచ్చితంగా కొత్త నీరు కావాలి, పాత నీరు పోకూడదు. కొత్త నీరు వచ్చి పాత నీరు పోయిందో నాశనం అయిపోతుంది పార్టీ. ఢిల్లీలో కిరణ్ బేడి వచ్చాక 13 ఏళ్ళు పట్టింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి. హిమంత బిశ్వా శర్మతో పాటు పాత బీజేపీ వాళ్ళని కూడా కంటిన్యూ చేయడం వల్ల అస్సాంలో గెలిచారు. అలాగే నవీన్ పట్నాయక్ టీంతో నుంచి బయటకు వచ్చాక దాదాపు 20 ఏళ్ళు పట్టింది రావడానికి. కాబట్టి నాశనం చేసుకోకూడదు. బండి సంజయ్ని దూషించే పద్ధతిని ఈటెల రాజేందర్ని ఆపాలా, ఈటెల రాజేందర్ తన చేతిలోనే మొత్తం గ్రిప్ ఉండాలని నాశనం చేసేసి పార్టీ అంతా నా చెప్పు చేతలో నడవాలనుకునే మెంటాలిటీ ఆయనకి లేకుండా చూడాలి. రెచ్చగొట్టే కార్యకర్తను కంట్రోల్ చేసే బాధ్యత ఇరు నాయకుల మీదతో పాటుగా అధినాయకత్వం తీసుకోవాలి. లేకపోతే నోటి దగ్గరకు వచ్చిన ముద్ద ఎవరో తన్నుకుపోయేటటువంటి పరిస్థితి. స్థానిక ఎన్నికలు చేరువవుతున్న సందర్భంలో ఇది ఖచ్చితంగా పెద్ద ఇంపాక్ట్. ఆలోచించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధినాయకత్వాన్ని.